హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నిషాద్ వైజాగ్. అందరూ ఎలాన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మళ్ళీ ఈరోజు ఊరి మీద పడ్డాను. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈరోజు మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళిపోయానండి. డ్యూటీకి వెళ్ళిన తర్వాత కొంచెం ఒంట్లో అయితే మళ్ళీ ఎక్కువ బాగాలేదు, ఇంకా ఇలా కాదని చెప్పి ఇంజెక్షన్ వేయించుకోవాలని చెప్పేసి పర్మిషన్ అడిగి హాస్పిటల్కి అయితే బయలుదేరాను. ఎక్కడిగా అనుకుంటున్నారా? న్యూ కాలనీ హాస్పిటల్ అండి. కానీ ఒక సాడ్ న్యూస్ అండి, వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అయితే ఓపెన్ లేదు, దానికి స్టిక్కర్ కూడా లేదు. ఎప్పుడైనా సరే హాస్పిటల్ క్లోజ్లో ఉంటే ఎన్ని డేస్ క్లోజ్లో ఉంటుందని కూడా రాసి పెట్టేవారండి. కానీ ఈసారి స్టిక్కర్ లేదు. సర్లే అనేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత 2 డేస్ తర్వాత నేను ఇలాగ స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాలోని ఆయన చనిపోయారు, ఈ లోకంలో లేరు అన్న మాట వినగానే నిజంగా చాలా ఏడుపు, చాలా బాధ వచ్చిందండి. వెళ్ళాలి అనుకున్నాను, బట్ డ్యూటీలో ఉండడం వల్ల వెళ్ళడం అయితే కుదరలేదు. ఆ రోజు మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళాడు. తనకు చెప్పానండి, నాకు ఈయన 2015 నుంచి తెలుసు. నాకు ఒక ఆంటీ తీసుకెళ్ళారు. నాకు అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అనమాట. ప్రకాష్ రావు అని న్యూ కాలనీలో ఉంటారని చెప్పారు. కానీ ఆయన పేరుతో కన్నా 20 రూపీస్ డాక్టర్ అంటేనే మంచిగా అందరికీ అర్థమవుతుందండి. చాలా మంచిగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. చాలా బాధ అనిపించింది నిజంగా. ఎంతోమందికి ఎంతో సర్వీస్ అండి. ఎంతమంది వచ్చినా, ఎంత జనం వచ్చినా సరే నించోనే ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం టీ తాగుదామని చెప్పేసి ఇంకా తను నేను కలిపి మంచిగా ఇరానీ చాయ్ తాగుతున్నామండి. చాలా బాగుంటుంది ఇక్కడ జగదంబలో. మీలో ఎవరైనా ఇక్కడ తాగకపోయి ఉంటే ఒకసారి తాగి చూడండి. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఇంకా అలాగా ఎందుకు తీయలేదు ఆయన హాస్పిటల్, ఎప్పుడూ కూడా అలా క్లోజ్లో ఉండదు కదా అనుకొని ఆలోచించానండి. ఇక్కడ కూడా పెర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా యూజ్ చేసి ఉంటే నాకు చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.